Hello friends, good morning to everyone. So today we are going to discuss about the eye flu. Okay, so ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటమ్మా? సో దట్ ఈస్ ద ఐ ఫ్లూ. సో ఈ టాపిక్ అనేది దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ప్రెసెంట్ కాంటెక్స్ట్. ఓకే, మనం రీసెంట్గా ఢిల్లీలో వరదలు చూసాము. ఓకే, సో ఢిల్లీ ఫ్లడ్స్ హ్యాస్ బీన్ ఇంపాక్టెడ్ సివియర్లీ on the life and property of the Delhi surrounding areas, and Yamuna flooded with a very high level of water. ఓకే, సో చాలా ఎక్కువ మొత్తంలో మనకి యమునా నది అనేది పొంగి ప్రవహించింది. సో దానివల్ల మనకి ఢిల్లీ పరిసర ప్రాంతాలన్నిటికి కూడా వరదలు అయితే రావడం జరిగింది. ఓకే, సో ఈ వరదలు రావడం వల్ల ఏమైందమ్మా? సో దెర్ విల్ బి లాట్ ఆఫ్ లాస్ ఆఫ్ ప్రాపర్టీ. ఓకే, and there will be loss of many lives and livelihood. So most of the areas were hit with flood. Okay, so చాలా ప్రాంతాలు ఫ్లడ్ వల్ల అతలాకుతలం అయ్యాయి. సో దాంతోపాటు ఏమైందమ్మా, దెర్ విల్ బి వాటర్ లాగింగ్. సో వాటర్ అనేది ఏమైంది, చాలా చోట్ల నిలిచిపోయింది. అండ్ బికాస్ ఆఫ్ దిస్ వాటర్ లాగింగ్, అక్కడ ఉన్నటువంటి వాటర్ నిలిచిపోవడం వల్ల ఏమైంది, సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎస్పెషలీ వేర్ లివింగ్ ఇన్ ద వాటర్ లాగింగ్ కండిషన్స్, ఈ వాటర్ లాగింగ్ కండిషన్స్లో వాళ్ళు నివసిస్తూ ఉండడం వల్ల, సో దిస్ వాటర్ లాగింగ్ కండిషన్స్ వేర్ ఎస్పెషల్లీ వెరీ ఐడియల్. ఓకే, సో ఎవరికి ఐడియల్ కండిషన్స్ ప్రొవైడ్ చేస్తామా, ఇట్ విల్ క్రియేట్ ఐడియల్ కండిషన్స్ ఫర్ ద బ్యాక్టీరియా. సో బ్యాక్టీరియాని అట్లాగే ఫంగై అండ్ ఇతర్ అదర్ మైక్రో ఆర్గనిజమ్స్ కూడా ఏమవుతాయమ్మా, సో ఈ ఐడియల్ కండిషన్స్లో విపరీతంగా గ్రో అవుతూ ఉంటాయి. ఓకే, అండ్ దేర్ విల్ బి సో మచ్ ఆఫ్ వెక్టార్ పాపులేషన్. సో వెక్టార్ పాపులేషన్ అంటే ఏంటమ్మా, సో దీస్ ఆర్ ద vehicles that will carry the bacteria, fungi and other organisms. Okay, and these vectors like mosquitoes, okay, and other vehicles, so they will bite on the human beings. Okay, so they are biting the human beings, causing waterborne diseases. Okay, so waterborne diseases అనేవి రావడం జరుగుతుందమ్మా. సో ఆన్ దిస్ ప్రజెంట్ కాంటెక్స్ట్, ఓకే, సో వాటర్బోర్న్ డిసీజెస్ అనేవి రావడం జరుగుతుంది. సో సేమ్ వే there will be some infections and diseases also coming to the particular water logging areas. So ఆ వాటర్ లాగింగ్ ఏరియాస్లో ఎక్కడైతే ఉన్నాయో, సో దే స్టార్టెడ్ ద ఇన్ఫెక్షన్స్. ఓకే, సో ఇన్ఫెక్షన్స్ అనేవి అక్కడ ఎక్కువగా ప్రబలుతున్నాయి. అట్లాంటి ఒక ఇన్ఫెక్షనే, సో దట్ ఈస్ నథింగ్ బట్ ద ఐ ఫ్లూ. ఓకే, సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటమ్మా, ఐ ఫ్లూ. క్లియర్? సో ఇంకా ఆలస్యం చేయకుండా ఐ ఫ్లూని స్టార్ట్ చేద్దామా? రైట్. So what is the present context of this eye flu? Okay, so the monsoons and the humid conditions, especially the monsoons and humid conditions, provide ideal breeding conditions for the virus and bacteria. ఇవి ఏం చేస్తున్నాయమ్మా, సో ఇక వర్షా ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా ఎక్కడ పడుతున్నాయి, ఇప్పుడు ప్రస్తుతం మాన్సూన్ నడుస్తుంది కదా. సో ఈ మాన్సూన్ టైంలో, సో మోస్ట్లీ దెర్ విల్ బి ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ఇండియా విల్ రిసీవ్ ఏ లాట్ ఆఫ్ రైన్ఫాల్. సో చాలా ప్రాంతాలు ఎక్కువగా మనకు వర్షపాతం అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ వర్షపాతం వల్ల ఏమవుతుంది, సో దెర్ విల్ బి ఏ వాటర్ లాగింగ్ కండిషన్స్. సో వాటర్ అనేది ఏమవుతుందో మనం నిలిచిపోతుంది. సో ఇన్ దిస్ వాటర్ లాగింగ్ కండిషన్స్, ఓకే, ద ప్యాథోజన్స్ లైక్ బ్యాక్టీరియా అండ్ ఫంగై అండ్ ఆల్సో అదర్ వైరసెస్ విల్ స్టార్ట్ గ్రోయింగ్. ఓకే, అండ్ దీస్ ఆర్ ఎస్పెషలీ రెస్పాన్సిబుల్ ఫర్ ద కాజింగ్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్స్ ఇన్ ఏ వెరీ ర్యాపిడ్ ఫేస్. ఓకే, సో చాలా ఫాస్ట్గా సో ఇన్ఫెక్షన్స్ అనేవి ఏమవుతాయో, అంటువ్యాధులు అనేవి ప్రబలుతూ ఉంటాయి. ఓకే, సో అట్లాంటి ఒక అంటువ్యాధి మనకి ఈ యొక్క ఐ ఫ్లూ కూడా. ఓకే, సో ఈ ఐ ఫ్లూని మనం మెడికల్ టర్మినాలజీలో కంజక్టివైటిస్ అని పిలుస్తాము. ఓకే, సో ఆల్సో కాల్డ్ యాజ్ ద పింక్ ఐ. సో పింక్ ఐ కింద కూడా మనం చెప్తాము. క్లియర్? ఎందుకని మనం పింక్ ఐ కింద చెప్తామంటే, బికాస్ సో దిస్ ఈజ్ ఇన్ఫెక్షన్ ఈజ్ ఎస్పెషలీ కాజింగ్ ఆన్ ద ఐ. సో కంటిలో మనకి ఇన్ఫెక్షన్ అనేది కనిపిస్తుందమ్మా, ఎస్పెషలీ సో ఇన్సైడ్ ద ఐ. సో మనకి ఇక్కడ ఐ చూడండి, సో ఇన్సైడ్ ద ఐ ఇట్ విల్ బి కంప్లీట్లీ రెడ్ టు పింకిష్ ఇన్ కలర్. ఓకే, సో ఎర్రగా లేదా పింక్గా ఏమవుతుందమ్మా, కన్ను మారిపోతుంది. అర్థమైందా? సో దెర్ విల్ బి లాట్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ అండ్ ఇన్ఫెక్షన్ దట్ ఈస్ హ్యాపెనింగ్ టు ద ఏ లేయర్ కాల్డ్ కంజక్టివా. సో కంజక్టివా అనేది ఒక ఐలో లేయర్ అనమాట. ఓకేనా? సో ఆ ఐలో మనకి కంజక్టివా అనేది ఉంటుంది. సో దిస్ కంజక్టివా ఇస్ ఏ ట్రాన్స్పరెంట్ మెంబ్రేన్ దట్ ఈస్ కవరింగ్ ద ఐలిడ్. సో కనుగురుడితో పాటు సో ఐబాల్ని కూడా ఏమవుతుందమ్మా, సో
ఇదొక దిస్ ఈస్ కవరింగ్ ద బోత్ ఐలిడ్ యాజ్ వెల్ యాజ్ ద ఐబాల్. క్లియర్. సో దిస్ ఎస్పెషలీ దిస్ కంజక్టివా ఈస్ గెటింగ్ ఇన్ఫెక్షన్. ఓకే, ఈ కంజక్టివాకి ఏమవుతుందమ్మా? సో ద బ్యాక్టీరియా ఆర్ వైరసెస్ విల్ సిట్ ఇన్ దిస్ కంజక్టివా అండ్ దేర్ బై కాజింగ్ ద ఇన్ఫెక్షన్ ఆర్ ఇన్ఫ్లమేషన్ అంటాము. ఓకే, సో ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటమ్మా? వాపుని మనం ఇన్ఫ్లమేషన్ అంటాము. ఓకే, సో వేర్ ఎవర్ యూ విల్ గెట్ ద వర్డ్ ఐటిస్, ఐటిస్ అని మీకు ఎక్కడ కనిపించినా సో దట్ ఈస్ రిలేటెడ్ టు ద ఇన్ఫ్లమేషన్ ఆర్ ఇన్ఫెక్షన్. గుర్తుపెట్టుకోండి. సో హెపటైటిస్, ప్యాంక్రియాటైటిస్, ఫారెంజైటిస్. ఓకే, సో ఇలాంటి పేర్లు విన్నారు కదా మీరు. సో వెన్ ఎవర్ యూఆర్ కమింగ్ విత్ ఏ సఫిక్స్ వర్డ్ కాల్డ్ ఐటిస్, దట్ ఈస్ ఎస్పెషలీ సెయింగ్ దట్ ఈస్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ఎ పర్టికులర్ ఆర్గాన్. సో ఆ ఆర్గాన్ యొక్క ఇన్ఫ్లమేషన్ కానీ సో లేదా ఇన్ఫెక్షన్ కానీ రావడాన్ని ఏమంటాం మనం? ఐటిస్ అంటాము. ఓకే, సో ఐటిస్ అనేటువంటి వర్డ్ అట్లా యూజ్ చేస్తాం. క్లియర్. ఇక్కడ మనం చూస్తే కంజక్టివాలో మనకి ఏమైందమ్మా? ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అయింది. సో దట్స్ వై వీ యూస్ ద వర్డ్ కాల్డ్ conjunctivitis. Okay, and the color of the eye will turns into pink, and for that we are saying this is a pink eye infection. Okay, so pink eye అని కూడా మనం పిలుస్తాము. క్లియర్. సో సార్ ఈ కంజక్టివా ఎక్కడ ఉంటుంది? సో ఒకసారి చూడండి. సో ఐ వాంట్ టు షో యూ ద ఐ అనాటమీ. సో ఐ అనాటమీ ఒకసారి చూస్తే సో ఐ హ్యాస్ సో దిస్ ఐ హ్యాస్ సమ్ ఆఫ్ ద పార్ట్స్. ఓకే, మన హ్యూమన్ ఐలో సో చాలా రకాలైనటువంటి పార్ట్స్ అయితే ఉన్నాయి. ఓకే, సో ఒకసారి మీరు చూడండి. ఇక్కడ మనకి వైటిష్ లేయర్గా కనిపిస్తుంది కదా, కంట్లో మనకి వైట్ కలర్లో ఉంటుంది చూసారా? సో దాన్ని మనం అంటాం స్క్లీరా అంటాము. ఓకే, సో దాని తర్వాత మనకి ఇక్కడ చూడండి. సో దిస్ ఈజ్ ద బ్లూయిష్ కలరేషన్. సో మనకి వైట్ లేయర్ తర్వాత మనకి బ్లూ లేయర్ కనిపిస్తుంది. ఓకే, సో బ్లూ ఆర్ బ్రౌనిష్ లేయర్ అనేది మనకు కనిపిస్తుంది. దాన్ని మనం అంటాం ఐరిస్ అంటాము. ఓకే, సో ఇక్కడ కనులో మనకి బ్లాక్ కలర్లో కనిపిస్తుంది చూసారా? సో దిస్ ఈజ్ కాల్డ్ ద ప్యూపిల్. సో బ్లాక్ కలర్లో కనిపించేటువంటి కనుగుడ్ని ఏమంటాం మనం? ప్యూపిల్ అంటాము. ఓకేనా? సో దీస్ ఆర్ ద మేజర్ ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ ఐ అనాటమీ. సో ఇన్ దిస్ ఐ సో దెర్ ఇస్ ఎ పార్ట్ కాల్డ్ కంజక్టివా. ఓకే, సో కంజక్టివా ఈజ్ ఎస్పెషల్లీ కవరింగ్ ద ఐ. సో ఇక కంజక్టివా ఏం చేస్తుందమ్మా? ఇట్ ఈస్ ఎ కవరింగ్ బిట్వీన్ ద ఐలిడ్ అండ్ ఐబాల్. సో ఐలిడ్ని ఐబాల్ని ఇది కవర్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఇట్ ఈస్ ఎ ట్రాన్స్పరెంట్ మెంబ్రెయిన్ విచ్ ఈస్ కవరింగ్ బోత్ ఐలిడ్ యాజ్ వెల్ యాజ్ ద ఐబాల్. ఓకే, సో ఈ కంజక్టివాకి ఏమవుతుంది? సో ఇన్ఫెక్షన్, ద వైరస్ విల్ సిట్, ద బ్యాక్టీరియా ఆర్ వైరస్ విల్ సిట్ ఇన్ దిస్ పర్టికులర్ కంజక్టివా లీడింగ్ టు ద ఇన్ఫ్లమేషన్. ఓకే, సో ఇన్ఫ్లమేషన్ అనేది అంటే వాప్ అనేది సంభవిస్తుంది. అండ్ వాట్ ఎవర్ ద బ్లడ్ వెసల్స్, ఓకే, అక్కడ ఉన్నటువంటి రక్తనాళాలు కాస్త ఏమవుతుంది? సో దే విల్ బీ ఇంక్రీజ్డ్ బ్లడ్ సప్లై. సో బ్లడ్ సప్లై అనేది అక్కడ ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఇట్ విల్ టర్న్ ఇన్ టు ఏ వెరీ వెరీ రెడ్ కలర్. సో అక్కడ ఉన్నటువంటి బ్లడ్ వెసల్స్ అన్నీ కూడా ఏమవుతాయో రెడ్ కలర్లోకి టర్న్ అవుతాయి అండ్ ఐ లుక్ లైక్ ఏ పింకిష్ ఐ. ఓకే, సో చూడడానికి ఎట్లా ఉంటుంది? పింకిష్ ఐ కింద కనబడుతుంది. ఓకే, సో కన్నంతా కూడా ఎర్రగా అయిపోయినట్టు మనం చూస్తూ ఉంటాం అనమాట. ఓకే, సో లెట్ us డిస్కస్ దిస్ పింక్ ఐ అపీరెన్స్. ఓకే, సో ఎట్లా కనబడుతుంది సార్ ఈ కన్ను చూడడానికి? సో వాట్ ఆర్ ద ఫిజికల్ అపీరెన్స్, చూడడానికి ఎట్లా ఉంటుంది, యొక్క సిమ్టమ్స్ ఏంటి? ఓకే, సో చూద్దాం. హియర్ ద స్వోలెన్ ఆర్ ఇరిటేటెడ్ స్మాల్ బ్లడ్ వెసల్స్ ఇన్ ద కంజక్టివా. సో కంజక్టివాలో మనకి ఏమవుతుందమ్మా? సో దెర్ విల్ బి స్మాల్ బ్లడ్ వెసల్స్. సో దీస్ బ్లడ్ వెసల్స్ విల్ బి స్వోలెన్. ఇవి ఏమవుతాయమ్మా? సో వాపుకు గురవుతాయి అండ్ ఆల్సో బికాస్ ఆఫ్ ద బ్యాక్టీరియా దే వేర్ ఇరిటేటెడ్ అండ్ దీస్ స్మాల్ వెసల్స్ ఆర్ వెరీ వెరీ టైనీ. చూడడానికి చాలా చిన్నగా ఉంటాయి. ఓకే, సో హెయిర్, మన హ్యూమన్ హెయిర్ ఎంత ఉంటుందో అంతకంటే తిన్నగా 1/10 ఆఫ్ ద హ్యూమన్ హెయిర్లో మనకి యొక్క ఐ బ్లడ్ వెసల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అండ్ వెన్ దీస్ ఆర్ స్వోలెన్ ఇరిటేటెడ్ ఇన్ ద కంజక్టివా సో దిస్ విల్ లీడ్ టు ద ఇంక్రీజ్డ్ విజిబిలిటీ ఆఫ్ ద బ్లడ్ వెసల్స్. సో దీనివల్ల ఏమవుతుంది? సో చాలా చిన్నగా ఉన్నటువంటి బ్లడ్ వెసల్ కాస్త రెడ్డిష్ కలర్లో అయిపోయి సో దే విల్ బి లిటిల్ బిట్ బల్జ్ అవుతాయి అనమాట. ఓకే, సో బికాస్ ఆఫ్ ద ఎక్సెసివ్ బ్లడ్ సప్లై దే విల్ బి విజిబుల్ అండ్ దే విల్ బి బల్జింగ్. సో చూడడానికి ఏమవుతాయి? కొంచెం లావుగా అవుతాయి. సో దానివల్ల ఏమవుతుందమ్మా? సో ఇట్ విల్ బి విజిబుల్ ఇన్ ద ఐ. సో దీనివల్ల ఏమవుతుంది? బ్లడ్ వెసల్స్ అనేవి కంట్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. సో దేర్ బై ఐ లుక్స్ లైక్ రెడ్డిష్ ఆర్ పింక్ అపీరెన్స్. చూడడానికి కన్ను ఎర్రగా పింక్ లేదా పింక్గా అనేది మారిపోతుంది. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ క్లాసికల్ పింకిష్ అపీరెన్స్ అంటాం. ఓకే, దిస్ ఈజ్ ద క్లాసికల్ సైన్ ఫర్ ద ఐ ఫ్లూ. ఓకే, సో ప్రతిదానికి ఒక క్లాసికల్ సైన్ ఉంటుందమ్మా.
సో క్లాసికల్ సైన్ అంటే ఏంటి? దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సైన్. ఆ సైన్ ద్వారా మనం ఏం చేస్తాం? సో ఆ యొక్క పర్టికులర్ డిసీజ్ని మనం డయాగ్నోస్ చేస్తాం, గుర్తుపడతాము. ఓకే, సో క్లాసికల్ ఫీచర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ టు ఐడెంటిఫై ద డిసీజ్. ఓకే, సో సపోజ్ మనకి డయాబెటీస్ ఉందనుకోండి. సో డయాబెటీస్ విల్ బి ఎస్పెషలీ డయాగ్నోస్ బికాస్ ఆఫ్ ద 3 ఇంపార్టెంట్ ఫీచర్స్. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ పాలీయూరియా. సో పాలీయూరియా అంటే ఏంటమ్మా? ఎక్కువగా మనం మోషన్ రావడం జరుగుతుంది, ఎక్కువగా యూరినేట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దేర్ విల్ బి అనదర్ వర్డ్ కాల్డ్ పాలీఫాగియా, ఎక్కువగా ఆకలేస్తూ ఉంటుంది. ఓకే, అండ్ దేర్ విల్ బి పాలీడిప్సియా, ఓకే, ఎక్కువగా దాహం వేయడం, ఎక్కువగా ఆకలి వేయడం, ఎక్కువగా యూరినేట్ వెళ్ళడం. సో దీస్ ఆర్ ద క్లాసికల్ సిమ్టమ్స్ అనమాట. దీస్ ఆర్ ద క్లాసికల్ ఫీచర్స్. ఓకే, ఎక్కువగా ఈ సిమ్టమ్స్ చెప్పిన వాళ్ళు మనం ఏమో పసిగడతాము? సో వాళ్ళు డయాబెటీస్ ఉంది, షుగర్ వ్యాధి ఉంది, ఓకే అని చెప్పి మనం ఐడెంటిఫై చేస్తాం. సో అట్లాంటి వాటిని ఏమంటాము? క్లాసికల్ సైన్స్ అంటాము. ఓకేనా? అట్లాగే వన్ మోర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, సో హ్యావ్ యూ హర్డ్ అబౌట్ ద వర్డ్ కాల్డ్ అపెండిసైటిస్? సో అపెండిసైటిస్ వచ్చినప్పుడు ఏమవుతుందమ్మా? ద క్లాసికల్ సైన్ విల్ బి అబ్నార్మల్ పెయినింగ్ ఇన్ ద లోవర్ అబ్డామిన్. సో లోవర్ అబ్డామిన్లో పొత్తుకడుపు దగ్గర మనకి కింద, సో దెర్ బి అబ్నార్మల్ పెయిన్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ ద క్లాసికల్ సైన్ ఫర్ ద అపెండిసైటిస్. ఓకే, సో ఇట్లాగా మనకి క్లాసికల్ సైన్స్ అనేవి ఉంటాయి. అట్లాగే ఇక్కడ మనకి ఈ యొక్క ఐ ఫ్లూలో పింకిష్ ఐ అపిరెన్స్ ఈజ్ ద క్లాసికల్ సైన్ టు ఐడెంటిఫై ద ఇన్ఫెక్షన్. క్లియర్? సో వాట్ ఈస్ ద కాజేటివ్ ఏజెంట్స్? ఓకే, వేట్ల వల్ల మనకి యొక్క ఐ ఫ్లూ అనేది వస్తుందంటే, సో దే విల్ బి కాజ్డ్ బై ద వైరసెస్. సో వైరస్ వల్ల రావడం జరుగుతుందమ్మా. కొన్ని రకాలైనటువంటి వైరస్ల వల్ల మనకి ఐ ఫ్లూ డిసీజ్ అని వస్తుంది. అట్లాగే బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. అండ్ దెర్ బి సమ్ కైండ్ ఆఫ్ ఎలర్జీస్ ఆల్సో. ఓకే, సో ఎలర్జీస్ వల్ల కూడా మనకి ఒక పింకిష్ ఐ అపిరెన్స్ అనేది మనకి వస్తుంది. క్లియర్? అండ్ సమ్ ఆఫ్ ద బ్యాక్టీరియల్ అండ్ వైరల్ టైప్స్ ఆర్ వెరీ వెరీ కంటేజియస్. ఓకే, సో కంటేజియస్ అంటే ఏంటమ్మా? సో ద వర్డ్ కంటేజియస్ మీన్స్, సో దట్ విల్ బి స్ప్రెడింగ్ వెరీ ఈజీలీ. సో అంటువ్యాధిలా ఇది మారుతుంది. కంటేజియస్ మీన్స్ ఒకరి నుంచి ఒకరికి ఇది సంక్రమిస్తుంది అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ కంటేజియస్, దట్ ఈస్ స్ప్రెడ్డింగ్ ఇన్ నేచర్. ఓకే, సో అందువల్ల ఏమైందమ్మా? సో ఢిల్లీలో ఉన్న ప్రాంతాల్లో ఈ యొక్క ఐ ఫ్లూ అనేది విపరీతంగా ప్రబలుతుంది. ఎందుకంటే బికాస్ ఇట్ ఈస్ హైలీ కంటేజియస్. ఓకే, ఒకదాని నుంచి ఇంకొకరికి, ఒకదాని నుంచి ఇంకొకరికి ఏమిటంటే ఫాస్ట్గా ట్రాన్స్మిషన్ అయిపోతుంది. సో వెంటనే ఏమవుతుంది? ఒకరి నుంచి ఇంకొకరికి సంక్రమిస్తుంది. సో అందువల్ల దీన్ని అరికట్టడం ఇట్స్ నాట్ ఏ ఈజీ టాస్క్. ఓకే, ఒక ఛాలెంజ్గా దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. సో మీకు కంటేజియస్ డిసీజెస్, కంటేజియస్ ఇన్ఫెక్షన్స్ అంటే, సో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఓకే, సో జనరల్గా యూ హ్యావ్ హర్డ్ అబౌట్ ద చికెన్ పాక్స్, రైట్? సో చికెన్ పాక్స్ ఈజ్ ఎస్పెషలీ డ్యూ టు కాజ్ బికాస్ ఆఫ్ ద వైరస్. ఇట్ ఈస్ హైలీ కంటేజియస్. ఓకే, అట్లాగే కామన్ కోల్డ్ అంటాము. సో జలుబు, ఇది కూడా హైలీ కంటేజియస్, ఒకరి నుంచి ఇంకొకరికి ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. అట్లాగే ఇన్ఫ్లుయెన్జా. ఓకే, ఇన్ఫ్లుయెన్జా అంటాం, అంటే ఫ్లూ ఫీవర్ అని కూడా చెప్తాము. సో దిస్ ఇస్ ఆల్సో హైలీ కంటేజియస్ ఇన్ఫెక్టివ్ డిసీజెస్ అనమాట. ఓకేనా? సో నవ్ యూ అండర్స్టాండ్ ద వర్డ్ కంటేజియస్ అండ్ వాట్ ఆర్ ద కంటేజియస్ డిసీజెస్. ఓకే, అర్థమైంది అనుకుంటా మీకు. ఫైన్, యా. సో నెక్స్ట్ విల్ బి ద ట్రాన్స్మిషన్. ఓకే, సో ట్రాన్స్మిషన్ అంటే ఏంటమ్మా? సో వ్యాప్తి చెందడాన్ని మనం ట్రాన్స్మిషన్ అంటాము. ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి ఇది ఎలా వ్యాప్తి చెందుతుంది, సంక్రమిస్తుంది. ఓకే, సో ఎట్లా అంటుకుంటుంది అనేటువంటిది మనం ఏమంటాం? ట్రాన్స్మిషన్ అంటాము. ఓకే, so this transmission is happening in a two ways. One is direct contact and another one is the indirect contact. Okay, so direct contact వల్ల మనకి సో యొక్క వ్యాధి ఏమవుతుంది? అంటుకుంటుంది. అట్లాగే ఇండైరెక్ట్ కాంటాక్ట్ వల్ల కూడా మనకి యొక్క సో ఈ యొక్క ఐ ఫ్లూ అనేది రావడం అయితే జరుగుతుందన్నమాట. సో హౌ ద డైరెక్ట్ కాంటాక్ట్ ఈస్ ట్రాన్స్మిటింగ్ ద ఐ ఫ్లూ? సో ఒకసారి చూద్దాం. సో ఎయిదర్ ఇట్ విల్ బి ట్రాన్స్మిటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాఫ్. సపోజ్ ఏ పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ ద ఐ ఫ్లూ, ఓకే, అతను దగ్గుతున్నాడు అనుకోండి. సో వెన్ ద పర్సన్ ఈస్ కాఫింగ్ వెరీ సివియర్లీ, సో ద డ్రాప్లెట్స్, ఓకే, అతను దగ్గుతున్నప్పుడు సో దెర్ విల్ బి సమ్ కైండ్ ఆఫ్ వాటర్ డ్రాప్లెట్స్ ఆర్ సలైవా పార్టికల్స్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ స్నీజ్ పార్టికల్స్. ఓకే, సో దట్ విల్ బి మూవ్ ఇన్ టు ద అట్మాస్ఫియర్. ఓకే, సపోజ్ ఇఫ్ ఎనీ పర్సన్ ఆపోజిట్ టు హిమ్ విచ్ ఈస్ నియర్ టు హిమ్, చాలా దానికి దగ్గరగా ఉన్నాడు అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది? దిస్ కైండ్ ఆఫ్ వాటర్ డ్రాప్లెట్స్ ఆర్ సలైవా డ్రాప్లెట్స్ విల్ బి ఫాలింగ్ ఆన్ హిస్ హ్యాండ్స్, ఓకే, ఆన్ హిస్ ఫేస్ ఆర్ హిస్ బాడీ. సో ఇట్లా ఏమవుతుంది? మనకి ఆ యొక్క డ్రాప్లెట్స్ అనేవి డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వడం వల్ల
సో వాళ్ళ చేతులలోకి వెళ్ళడం కానీ లేదా కళ్ళలోకి వెళ్ళడం కానీ జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందమ్మా మనకి, సో ఐ ఫ్లూ అనేది ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి ఇట్లాగా ట్రాన్స్మిట్ అయితే అవుతుందన్నమాట. ఓకే, త్రూ ద కాఫ్, స్నీజ్, ఎస్పెషలీ త్రూ ద హ్యాండ్ అండ్ ఐ కాంటాక్ట్. ఓకే, హ్యాండ్ కాంటాక్ట్ కానీ ఐ టు ఐ కాంటాక్ట్ కానీ చేసినప్పుడు ఏమవుతుంది, సో ఇక ఇన్ఫెక్షన్ అనేది ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో సెకండ్ వన్ ఈజ్ ఇండైరెక్ట్ కాంటాక్ట్. సో వాట్ ఈస్ ఇండైరెక్ట్ కాంటాక్ట్ మీన్స్, సో దే ఆర్ నాట్ డైరెక్ట్లీ కాంటాక్టింగ్ లైక్ ఎనీ కైండ్ ఆఫ్ సలైవా, టచ్. ఓకే, సో స్నీజింగ్ ప్యాటర్న్స్ కానీ ఇవన్నీ కూడా ఉండవు అనమాట. సో ఇండైరెక్ట్ కాంటాక్ట్ అంటే ఏంటి, సో దే ఆర్ షేరింగ్ సమ్ పర్సనల్ ఐటమ్స్. సో పర్సనల్ ఐటమ్స్ అంటే ఏంటమ్మా, లైక్ సో వాళ్ళు వాడినటువంటి టవల్స్ కానీ, మేకప్ కిట్స్ కానీ, పిల్లోస్ కానీ, కాంటాక్ట్ లెన్స్ కానీ, లేదా యుటెన్సిల్స్ కానీ. ఓకే, సో వీటి వల్ల ఏమవుతుంది మనకి ఇండైరెక్ట్ ట్రాన్స్మిషన్. ఓకే, ఇండైరెక్ట్ ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. ఇట్లా కూడా ఏమవుతుందమ్మా, సో ఐ ఫ్లూ అనేది ఒక పర్సన్కి నుంచి ఇంకొక పర్సన్కి ట్రాన్స్మిట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ద టూ టైప్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్. వన్ ఇస్ డైరెక్ట్ ట్రాన్స్మిషన్ అండ్ అనదర్ వన్ ఇస్ ఇండైరెక్ట్ ట్రాన్స్మిషన్. క్లియర్? సో వాట్ ఆర్ ద సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ దిస్ ఐ ఫ్లూ? సో ఐ ఫ్లూ యొక్క సైన్స్ అండ్ సిమ్టమ్స్ వచ్చి చూద్దాం. సో ఫస్ట్ ద కామన్ సైన్ విల్ బి ద రెడ్నెస్. సో ఎక్కడైతే మనకి ఈ యొక్క ఇన్ఫెక్షన్ అనేది ఉంటుందో, సో దేర్ విల్ బి లాట్ ఆఫ్ రెడ్నెస్ ఆన్ ద ఐ. సో కన్ను మొత్తం ఎర్రగా అయిపోతుంది. సో ఆఫ్టర్ దట్ దెర్ విల్ బి స్టార్ట్ స్వెల్లింగ్. ఓకే, సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కంజక్టివైటిస్, రైట్? సో వాట్ విల్ హ్యాపెన్, సో ద కంజక్టివా విల్ గెట్ ఇన్ఫ్లేమ్డ్. కంజక్టివా ఏమవుతుంది, స్వెల్లింగ్గా తయారవుతుంది. ఓకే, సో అక్కడ వాప్ అనేది ఏర్పడుతుంది. సో దేర్ ఆఫ్టర్ స్టార్టెడ్ ఇచ్చింగ్. సో ఇట్ ఈస్ కాజింగ్ ఎలర్జీ అండ్ ఇట్ ఈస్ కాజింగ్ ఇచ్చింగ్. సో అక్కడ ఎక్కువగా దురద ఎత్తి పెడుతుంది. సో when it is itching, automatically we will rub it. Okay, so it will impact the tear gland. సో టియర్ గ్లాండ్ ఏమవుతుంది, వీల్ సెన్సిటైజ్ ద టియర్ గ్లాండ్. అక్కడ ఉన్నటువంటి సో టియర్ గ్లాండ్స్ని అంటే కన్నీరు వచ్చేటువంటి ప్రాంతాలని మనం టచ్ చేసినప్పుడు ఏమవుతుంది, సో కంటిలోంచి వాటర్ అయితే కారుతుంది. సో ఓకే, సో దెర్ విల్ బి వాటరీ డిశ్చార్జ్ ఆర్ టీయర్స్ విల్ కమ్ వెన్ వీఆర్ రబ్బింగ్ దిస్ టియర్ గ్లాండ్స్. ఫైనలీ దెర్ విల్ బి ద స్వెల్లింగ్ ఆఫ్ ద ఎంటైర్ ఐలిడ్స్. సో ఐలిడ్స్ వెళ్తా స్వెల్ అవుతుంది అండ్ దెర్ విల్ బి హ్యూజ్ పెయిన్. ఓకే, లాట్ ఆఫ్ పెయిన్, చాలా నొప్పిగా ఉంటుంది అనమాట కన్నంతా కూడా. ఓకే, అండ్ సమ్ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ బ్లర్రీ విజన్. ఓకే, సో వాళ్ళ విజన్ ఎలా ఉంటుంది, సరిగ్గా కనిపించదు అనమాట, మసకగా కనిపిస్తూ ఉంటుంది. సో బ్లర్ విజన్ అనేది కూడా, సో సమ్ ఆఫ్ ద పేషెంట్స్ విల్ ఫీల్ దిస్ బ్లర్రీ విజన్. ఓకే, అండ్ పీపుల్ హ్యావ్ దిస్ ప్రాబ్లమ్ కాల్డ్ ఫోటోఫోబియా. వాట్ ఈస్ దిస్ ఫోటోఫోబియా? ఫోటో అంటే ఏంటమ్మా, లైట్. ఓకే, సో లైట్, ఫోబియా అంటే ఏంటి, ఫియర్. సో లైట్ చూడడానికి వీళ్ళు భయపడుతూ ఉంటారు. ఓకే, సో ఫియర్ ఆఫ్ లైట్ ఈస్ కాల్డ్ ఫోటోఫోబియా. దే డోంట్ వాంట్ టు సీ ద లైట్. సో లైట్ని చూడగానే వాళ్ళు ఇలా కళ్ళు తిప్పేసుకుంటూ ఉంటారు అనమాట. ఓకే, సో అట్లాంటి ఒక సిమ్టమ్ని ఏమంటాం మనం, ఫోటోఫోబియా అంటాము. ఓకే, సో ఈవెన్ ద స్మాలెస్ట్ లైట్ ఆల్సో దే కెనాట్ ఏబుల్ టు టాలరేట్. సో దిస్ కండిషన్ ఈస్ కాల్డ్ ఫోటోఫోబియా. సో నౌ లెట్ us discuss the prevention, how to prevent and how to treat this particular eye flu. Okay, so there will be combination of both preventive measures as well as the curative treatment also. Okay, so treatment will be, so there will be prevention of the infection mostly, maintain the hygiene especially, and later on we have to use the curative treatment. Curative treatment అంటే ఏంటమ్మా, especially we'll start using the medication. ఓకే, సో మెడిసిన్స్ యూస్ చేస్తే దాన్ని ఏమంటాం, క్యూరేటివ్ ట్రీట్మెంట్ అంటాము. సో ఫస్ట్లీ వీ షుడ్ ప్రాక్టీస్ ద వెరీ వెరీ గుడ్ హైజీన్ కండిషన్స్. ఓకే, సో ప్రాక్టీసింగ్ ఏ గుడ్ హైజీన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు స్టాప్ దిస్ కైండ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్. ఓకే, సో ఇన్ఫెక్షన్స్ ఒక ప్రాంతాల నుంచి ఒక ప్రాంతానికి, ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి సో ట్రాన్స్ఫర్ అవ్వకుండా మనం వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ఎ వెరీ వెరీ గుడ్ హైజీన్. ఓకే, సో హౌ వీఆర్ డూయింగ్, ఎస్పెషలీ వీ లెర్న్ దిస్ ప్రాక్టీస్ ఫ్రమ్ ద కోవిడ్. సో కోవిడ్ నుంచి మనం ఈ యొక్క గుడ్ ప్రాక్టీస్, గుడ్ హైజీన్ అనే దాన్ని మనం చూసాము. సో వాష్ యువర్ హ్యాండ్స్ ఫ్రీక్వెంట్లీ విత్ సమ్ యాంటీబయాటిక్ హ్యాండ్ వాషెస్. ఓకే, ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ నార్మల్ సోప్ హ్యాండ్ వాషెస్. అండ్ టు అవాయిడ్ ఎస్పెషలీ షేరింగ్ ద పర్సనల్ ఐటమ్స్ లైక్ కాస్మెటిక్స్, టవల్స్. ఓకే, సో ఇట్లాంటివి మనం పర్సనల్గా ఎక్స్చేంజ్ చేసుకోకూడదు. ఓకే, సో వీ షుడ్ యూజ్ అవర్ ఓన్ towels, we should own our own cosmetics, not to share with any other people. Okay, so this kind of good hygiene practice are very very important so that they won't give any kind of transmission of eye flu. Okay, so ఇట్లాంటి గుడ్ ప్రాక్టీసెస్ మనం చేసామనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది,
So we are at least preventing the transmission of this eye flu. Okay. And second one is the అవాయిడ్ ఐ రబ్బింగ్. సో మనం ఏదైనా ప్రాబ్లం మనకి చిన్న డస్ట్ ఏమైనా పడింది అనుకోండి, వెన్ యూ హ్యావ్ సమ్ డస్ట్ ఇన్ అవర్ ఐస్, సో విల్ స్టార్ట్ కంటిన్యూస్లీ రబ్బింగ్ ద ఐ. ఓకే, సో ఆబ్వియస్లీ యూ షుడ్ అవాయిడ్ రబ్బింగ్ ఆఫ్ ద ఐ. Okay, so we should not touch our eyes. So obviously when we are touching our eyes, what will happen? The infection, especially the microorganisms like bacteria and virus, so they will enter into the eyes, especially from our hands. So hands లో ఉన్నటువంటి బ్యాక్టీరియా, హ్యాండ్స్లో ఉన్నటువంటి వైరస్ ఏమవుతాయి, సో ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద ఐస్ వెరీ ఈజీలీ అండ్ ఇట్ విల్ కాస్ ద ఇన్ఫెక్షన్. ఓకే, సో దట్స్ వై యూ హ్యావ్ టు అవాయిడ్ ఐ రబ్బింగ్. దట్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. థర్డ్లీ యూ హ్యావ్ టు యూజ్ ద ప్రొటెక్టివ్ ఐ వేర్. Okay, suppose you are doing some swimming activity or any kind of any activity that is related to the water bodies, కామన్ స్పోర్ట్స్ కానీ కామన్ స్విమ్మింగ్ పూల్స్లో కానీ మనం ఎక్కువగా పార్టిసిపేట్ చేసినప్పుడు షుడ్ యూజ్ ద ప్రొటెక్టివ్ ఐవేర్. ఓకే, సో అదర్వైజ్ ద ఐస్ విల్ బి ఎక్స్పోజ్ టు ద లాట్ ఆఫ్ ఇరిటెంట్స్, లాట్ ఆఫ్ పొల్యూటెంట్స్ దట్ వర్ present inside the water body, thereby causing the infection. ఓకే, సో ఇన్ఫెక్షన్ రావడానికి పూల్స్, స్విమ్మింగ్ పూల్స్ కానీ వాటర్ స్పోర్ట్స్ కానీ కూడా మనకు కారణం అవుతాయి. క్లియర్? బికాస్ ఇట్ ఈస్ అ వాటర్ బాండ్ డిసీజెస్. సో ఆబ్వియస్లీ వీ షుడ్ యూజ్ ద ప్రొటెక్టివ్ వేర్. ఎస్పెషల్లీ మనకి ఒక గాగుల్స్ అనేవి వాడాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అండ్ ఫోర్త్లీ దిర్ షుడ్ బి స్టే అవే ఫ్రమ్ ద ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్స్. ఓకే, సో ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్స్ నుంచి మనం సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి. సో అట్లీస్ట్ వీ హ్యావ్ టు మెయింటైన్ 6 feet డిస్టెన్స్ ఫ్రమ్ ద ఇన్ఫెక్టెడ్ పర్సన్స్. సో ఎవరైతే సిమ్టమ్స్తో బాధపడుతున్నారో అట్లాంటి వాళ్ళకి డిస్టెన్స్ కొంచెం మెయింటైన్ చేయండి. ఓకే, సో అట్లీస్ట్ 6 to 10 feet డిస్టెన్స్ మెయింటైన్ చేసినప్పుడు మీకు ఏమవుతుంది, సో దేర్ వోంట్ బి ఎనీ కైండ్ ఆఫ్ ట్రాన్స్మిషన్. ఓకే, సో జనరల్గా మనం స్నీజ్ చేసినా, కాఫ్ చేసినా, ఓకే, మోస్ట్లీ ద వాటర్ డ్రాప్లెట్స్ విల్ రీచ్ టు 2 to 3 meters. ఓకే, సో 2 నుంచి 3 మీటర్ల వరకు మనకి వెళ్తూ ఉంటాయి. ఓకే, సో అట్లీస్ట్ వీ హ్యావ్ టు మెయింటైన్ ద 6 feet 7 feet డిస్టెన్స్ మనం మెయింటైన్ చేసినప్పుడు ఏమవుతుందమ్మా, ఆటోమేటికల్లీ వీ విల్ రెడ్యూస్ ద ట్రాన్స్మిషన్. ఓకే, సో ప్యాథోజన్స్ అనేవి మన బాడీలోకి ఎంటర్ అవ్వవు. ఓకేనా? సో దీనివల్ల ఏమవుతుంది, సో మీరు ఇన్ఫెక్టెడ్ పర్సన్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు. ఓకే, సో మెయింటైన్ డిస్టెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ షుడ్ బి స్టే అవే ఫ్రమ్ ద ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్స్. ఓకే, సో అండ్ ఫైనల్లీ, సో దెర్ షుడ్ బి ఎ ప్రాపర్ కాంటాక్ట్ లెన్స్ కేర్. Okay, so if you are using any kind of contact lenses, so you should remove them, you should use them in a proper way. So contact lenses are also acts as an instrument of infection. So contact lens oka instrument of infection kinda maartayi. So every time you have to clean the lenses, every time you have to change the lenses according to the requirement of the doctors. So doctors prescription ద్వారా మీరు తీసుకుంటున్న లెన్సెస్ ఏవైతే ఉంటాయో, సో వాటిని రెగ్యులర్గా పీరియాడికల్గా మీరు మార్చుకుంటూ ఉండాలి. ఓకేనా? అదర్వైజ్ యూ విల్ ఎండ్ అప్ ఇన్ ఇన్ఫెక్షన్. సో ఇన్ఫెక్షన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది, ఐ ఫ్లూ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకే, సో ఫర్ సపోజ్ ఇఫ్ యువర్ పీపుల్ ఆర్ అనేబుల్ టు గో టు ద హాస్పిటల్ ఇన్ ద ప్రాపర్ టైం, ఓకే, సో అట్లీస్ట్ దెర్ షుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ హోమ్ రెమెడీస్. ఓకే, సో హోమ్ రెమెడీస్ అనేవి మీరు చేయాల్సి ఉంటుంది. సో వాట్ ఈస్ ద హోమ్ రెమెడీస్ యూ హ్యావ్ టు మెయింటైన్? సో ప్రాక్టీస్ ద గుడ్ హ్యాండ్ హైజీన్. సో ఎస్పెషలీ వీ షుడ్ యూజ్ ద హ్యాండ్ వాషెస్ ఆర్ శానిటైజర్స్ టు క్లీన్ అవర్ హ్యాండ్. హ్యాండ్ హైజీన్ అనేది మెయింటైన్ చేయాలి. వీ హ్యావ్ టు అవాయిడ్ ద షేరింగ్ ఆఫ్ టవల్ సైజ్, దట్ ఈస్ ఇంపార్టెంట్. సో అట్లాంటివి మనం చేస్తే సో కొంతవరకు మీరు ఇన్ఫెక్షన్ని దూరంగా ఉండగలుగుతారు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్, దెర్ ఈస్ దట్ వార్మ్ అండ్ కోల్డ్ కంప్రెసెస్. ఓకే, సో వార్మ్ అండ్ కోల్డ్ కంప్రెసెస్ అనేవి చేసినప్పుడు ఏమవుతుందమ్మా, సో ఇన్ఫెక్షన్ నుంచి మీకు ఒక రిలీఫ్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, సో వార్మ్ అండ్ కోల్డ్ కంప్రెసెస్ విల్ ఆల్సో హెల్ప్ ఇన్ ఎస్పెషల్లీ రిలీవింగ్ ఫ్రమ్ ద ఇన్ఫెక్షన్ అండ్ స్వెల్లింగ్. సో ఆ వాపు నుంచి తగ్గడానికి జనరల్గా ఏం చేస్తామమ్మా, మనం పడిపోయినప్పుడు ఏం చేస్తాం, వీఆర్ కీపింగ్ సమ్ కైండ్ ఆఫ్ హాట్ ప్యాక్. సో హాట్ ప్యాక్ పెట్టుకోవడం జరుగుతుంది. ఓకే, లేదా హాట్ అండ్ కోల్డ్ ప్యాక్స్ పెట్టుకోవడం జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, సో ఇన్ఫ్లమేషన్, స్వెల్లింగ్ అనేది కూడా దాదాపుగా తగ్గుతుంది. ఓకే, సో దీస్ ఆర్ ద హోమ్ రెమెడీస్ యూ హ్యావ్ టు యూస్. సో అట్లాగే ఆర్టిఫిషియల్ టీయర్స్. ఓకే, సో ఆర్టిఫిషియల్ టీయర్స్ ఆర్ లూబ్రికేటింగ్ ఐ డ్రాప్స్ ఉంటాయన్నమాట. అంటే ఏంటి, సో ఐ డ్రాప్స్ అనేవి మీరు వాడుతున్నప్పుడు ఏమవుతుంది, సో దే విల్ కంటైన్ ద మాయిశ్చర్. సో ఐ ఏమవుతుంది, కంటిన్యూస్గా మనం రబ్ చేయడం వల్ల ఏమవుతుందమ్మా, సో టీయర్స్ లాగా వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది. సో ఎప్పుడైతే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందో టీయర్స్ రూపంలో, సో ఐ విల్ బీ గెట్ డిహైడ్రేటెడ్. సో ఐ మెంబ్రెన్స్ ఏమవుతాయమ్మా, డిహైడ్రేట్ అయిపోతాయి, వాటర్ అనేది దాంట్లో లేకుండా పోతుంది. సో అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు యూజ్ ద ఆర్టిఫిషియల్ టీయర్స్ అండ్ ఆల్సో సమ్ కైండ్ ఆఫ్ ఐ డ్రాప్స్ని కూడా మనం యూజ్ చేసినట్లయితే ఏమవుతుంది, సో విల్ మెయింటైన్ ద మాయిశ్చర్. సో మాయిశ్చర్ మనం మెయింటైన్ చేసినప్పుడు ఏమవుతుంది, కన్ను డ్రైగా అయిపోతుంది అనమాట. ఓకే, సో కన్ను డ్రైగా అయిపోతే ఏమవుతుంది, సో ఇట్ విల్ టర్న్ ఇన్ టు సమ్ కైండ్ ఆఫ్ ఐ డిసీజెస్ కింద మరి మారిపోతాయి. ఓకే,
సో ఎప్పుడైతే ఈ డ్రై ఐస్ ఫామ్ అవుతాయో ఆబ్వియస్లీ ద ఐ విల్ గెట్ ఇన్ఫెక్టెడ్ మోర్ అండ్ మోర్. ఓకే, సో మోర్ అండ్ మోర్ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. ఓకే, సో ఈ యొక్క డ్రై ఐస్ని మనం ఏమంటామంటే కెరటో కంజక్టివైటిస్ సిక్కా అంటాం. ఓకే, ఏమంటామా? కెరటో కంజక్టివైటిస్ సిక్కా. ఓకే, సో దిస్ ఈజ్ ద క్లాసికల్ డ్రై ఐస్ అంటాము. ఓకే, ఇంగ్లీష్లో. సో మెడికల్ టర్మినాలజీ ఏమంటాము? కెరటో కంజక్టివైటిస్ సిక్కా అని చెప్తాం. క్లియర్? అండ్ ద ట్రీట్మెంట్ ఆల్సో ఇంక్లూడ్ సమ్ ఆఫ్ ద యాంటీబయాటిక్స్. ఓకే, యాంటీబయాటిక్స్ డ్రాప్స్ మనం యూస్ చేస్తాము, అట్లాగే యాంటీ ఫంగల్ డ్రాప్స్ని మనం యూస్ చేస్తూ ఉంటాం. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ యూస్ఫుల్ ట్రీట్మెంట్స్ రిగార్డింగ్ ద ఐ ఫ్లూ. ఓకే, సో మనం ట్రీట్మెంట్ సరైన టైంలో మనం తీసుకోకపోతే ఏమవుతుందమ్మా? సో కొన్నిసార్లు మనం నిర్లక్ష్యం చేస్తాము, కొన్నిసార్లు మనం హాస్పిటల్ వెళ్ళడానికి హెసిటేట్ చేస్తాము. అలాంటి టైంలో ఏమవుతుంది? ఈ ఐ ఫ్లూ కాస్త ఇంకా ఫర్దర్గా కాంప్లికేట్ అవుతుంది. ఓకే, సో దిస్ విల్ లీడ్ టు ద పంచర్ ఆఫ్ ద ఐ. సో ఐ యొక్క అవుటర్ లేయర్స్ పంచర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. బ్యాక్టీరియల్ సూపర్ ఇన్ఫెక్షన్స్. ఓకే, సో బ్యాక్టీరియాస్ అనేది ఇంకా ఎక్కువగా గ్రో అయ్యి సో సూపర్ ఇన్ఫెక్షన్ కింద తయారవుతుంది. ఓకే, చాలా ఎక్కువ పెద్ద మొత్తంలో ఇన్ఫెక్షన్ అనేది ఏర్పడుతుంది. సో దానివల్ల సో చూపు పోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. ఓకేనా? సో అంతవరకు మనం తెచ్చుకోకూడదు. సో ఆల్వేస్ దెర్ ఇస్ ఎ క్లాసికల్ వర్డ్ ఇన్ ద మెడికల్ డిక్షనరీ దట్ ఈస్ కాల్డ్ ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. ఓకే, సో అట్లీస్ట్ యూ హ్యావ్ టు ప్రివెంట్ ద డిసీజ్ బిఫోర్ ఇట్ ఈస్ ఇన్ఫెక్టింగ్. సో ప్రివెంటివ్ మెజర్స్ అనేది చాలా ఎక్కువగా పాటించండి. సో కోవిడ్ టైంలో మీరు పాటించారు, సో ఇప్పుడు కూడా అట్లాగే పాటించాలి. దెన్ ఇఫ్ యూ ఆర్ మెయింటైన్ ద ప్రివెంటివ్ మెజర్స్, ఎస్పెషల్లీ యూ ఆర్ కట్టైలింగ్ ద డిసీజ్ అప్ టు 90%. సో 90% డిసీజెస్ నుంచి మీరు దూరంగా ఉంటారు. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద టుడేస్ సెషన్. సో హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్ అమ్మ. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద టుడేస్ సెషన్. ఓకే, సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ పింగ్ ఆన్ ద కామెంట్ సెక్షన్. సో కామెంట్ సెక్షన్లో పింగ్ చేయండి అమ్మా. విత్ ఇన్ 24 hours ఆఫ్ టైమ్ ఐ విల్ రీడ్ యువర్ కామెంట్స్ అండ్ ఐ విల్ గివ్ యూ రిప్లైస్ ఆల్సో. ఓకే, సో మీ యొక్క క్వశ్చన్స్ నేను రిప్లైస్ ఇస్తాను. సో అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ ఫర్ మోర్ అప్డేట్స్. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్.